ప్రభుత్వం అదానితో గడిచిన 5 ఏళ్లలో ఎటువంటి ఒప్పందం చేసుకోలేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సిక్కీతో ఒప్పందం చేసుకుందని ఆయన వెల్లడించారు. రైల్వే జోన్ కోసం 2020 జనవరిలో భూమి కేటాయించామని మరోమారు స్పష్టం చేశారు. రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఆయన అంబేద్కర్ సేవలను కొనియాడారు. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే దురదృష్టవశాత్తు ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మాట్లాడే హక్కు లేకుండా హరించి వేస్తున్నారని గుడివాడ అమర్ విమర్శించారు. ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేస్తారని చెప్పిన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు మా హయాంలో ఒప్పందం చేసుకున్నదే అని ఆయన స్పష్టం చేశారు. అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు దాన్ని ఆమోదించినటువంటి రోజు ఈ రోజు. మన రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించినటువంటి రాజ్యాంగం నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రపంచంలోనే గొప్పగా అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంగా చెప్పుకునేటువంటి మనకి ఆ గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించినటువంటి దానికి ఈరోజు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది. రానటువంటి కాలంలో వారి ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ముందుకెళ్లాలన్నటువంటిది భారతదేశం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దురదృష్టం ఏంటంటే దేశంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం గడిచినటువంటి 6 నెలలుగా దాన్ని పరిగణలోకి తీసుకోవడం కానీ దాన్ని ఆచరించడం కానీ దాన్ని పాటించడం కానీ లేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నందుకు బాధాకరంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది తప్ప అంబేద్కర్ గారు అత్యంత గొప్పగా రచించినటువంటి భారత రాజ్యాంగం నడవట్లేనందుకు చాలా దురదృష్టం. అది అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో అనేక రకాలుగా జరుగుతున్నటువంటి విధ్వంసాలు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కానీ దోపిడీలు కానీ హత్యలు కానీ అనేక అంశాల మీద వారు నచ్చినట్టుగా చేస్తున్నటువంటి దుష్ప్రచారం కానీ ఏది కూడా రాజ్యాంగానికి లోబడి జరుగుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఉదాహరణకి గడిచినటువంటి 4 రోజులుగా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దేశంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మాట్లాడేటువంటి హక్కు ఉంది. దానికి అనేక మాధ్యమాలు ఉన్నాయి. ఒకటి ప్రింట్ మీడియా, ఒకటి ఎలక్ట్రానిక్ మీడియా, ఒకటి సోషల్ మీడియా. ఈరోజు సోషల్ మీడియాలో సరే ఎవరైనా తప్పులు చేస్తే తప్పులు చేసినటువంటి వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఎవరు రాజ్యాంగబద్ధంగా దానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కానీ కావాలని ఒక వర్గం మీదే ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీదే కావాలని కేసులు బనాయించి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దానికి ఆస్కారం లేదు. మీరు ప్రశ్నిస్తే మీరు శిక్షార్హులు అని చెప్పి కావాలని బెదిరించి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు గడిచినటువంటి 4 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదేమైనప్పటికీ రాజ్యాంగం ఏదైతే అమల్లో ఉందో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వారి ఆశయాలకు అనుగుణంగా వారి తాలూకా ఆలోచనలకు అనుగుణంగా భారతదేశం ఈరోజు అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ప్రపంచంలో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. తప్పకుండా రానటువంటి కాలంలో మరింత ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. అనేక అంశాల మీద ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి దానికి పోరాటాలు చేస్తాం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కాపాడేటువంటి దాంట్లో కానీ